రప్పా రప్పా అంటే చూస్తూ ఊరుకుంటామా? ఇక్కడ ఉన్నది సిబిఎన్ పవన్ అంటూ సీఎం మాస్ వార్నింగ్. అభివృద్ధి సంక్షేమంలో ఏపీ దూసుకుపోతోందన్న ముఖ్యమంత్రి, ప్రతిపక్ష హోదా తాను ఇచ్చేది కాదని ప్రజలు ఇచ్చేదన్న సీఎం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సూపర్ 6 అమలు చేస్తున్నాం. ఆరోగ్య బీమా పథకం ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుందన్న పవన్, రైతుల భవిష్యత్తు కోసమే సంక్షేమ పథకాలు అన్న డిప్యూటీ సీఎం. హైదరాబాద్లో గాంధీ సరోవర్కు 98.2 ఎకరాలు ప్రాజెక్టు కోసం రక్షణ శాఖ భూములను ఇవ్వాలని సీఎం వినతి. మూసీ ఈసా సంగమం వద్ద ప్రాజెక్టు చేపడతామని రాజ్నాథ్ సింగ్కు వివరణ. ధ్యాన గ్రామం, శాంతి విగ్రహం నిర్మిస్తామని వెల్లడి. ఏపీలో యూరియా కొరతపై వైసీపీ అధినేత జగన్ ఫైర్. కుప్పంలోనూ ఎరువుల కోసం బారులు కడుతున్నారన్న మాజీ సీఎం. కూటమి ప్రభుత్వం బ్లాక్ మార్కెట్ను ప్రోత్సహిస్తోందని మండిపాటు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ధ్వజం. ఇవాళ ఉత్తరాఖండ్లో ప్రధాని మోడీ పర్యటన. వరద ప్రభావిత ప్రాంతాల్లో హెలికాప్టర్లో తిరుగుతూ ఏరియల్ సర్వే. హైడ్రా పేరుతో ప్రభుత్వం దోపిడీ చేస్తోంది. జూబ్లీహిల్స్ నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర సాగాలన్న కేటీఆర్. ఉప ఎన్నికపై కార్యకర్తలకు వర్కింగ్ ప్రెసిడెంట్ దిశానిర్దేశం. భారీ వర్షాలతో జరిగిన నష్టంపై తీసుకున్న చర్యలపై పొంగులేటి సమీక్ష. బాధితులకు పరిహారం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి లేకుండా చేయాలని ఆదేశం. మరో 2 రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిక. అప్రమత్తంగా ఉండాలని అధికారులకు మంత్రి సూచన. ఆందోళన బాట పట్టిన రీజనల్ రింగ్ రోడ్ పరిధిలోని రైతులు. RRRకు తమ భూమి ఇచ్చేది లేదంటూ హెచ్ఎండిఏ కార్యాలయం వద్ద నిరసన. పాత అలైన్మెంట్ కొనసాగించాలని డిమాండ్. ఆదిలాబాద్ జిల్లా బజాహత్నూర్ మండలంలో ప్రజల అవస్థలు. వంతెన లేకపోవడంతో ఇబ్బంది పడుతున్న కొత్తపల్లి వాసులు. గ్రామస్తులకు వైద్యం అందించేందుకు సాహసం చేసిన వైద్య సిబ్బంది. మండలానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నా పట్టించుకోని నేతలు. ఖమ్మం జిల్లాలో భూ వివాదంలో న్యాయవాదిపై దాడి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన అర్బన్ పోలీసులు. దుండగుల దాడిలో లాయర్కు తీవ్ర గాయాలు. బీహార్పై కేంద్రం వరాల జల్లు. ముకామా ముంగర్ మధ్య 82 కిలోమీటర్ల హైవే నిర్మాణానికి ఆమోదం. బక్సర్ బగ్లాపూర్ కారిడార్లో 84 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి. భాగల్పూర్ డంకా రాంపూర్ రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు ఆమోదం. రేపు ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం. రాష్ట్రపతి భవన్లో ముమ్మర ఏర్పాట్లు. భారత్ నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్. ఎవరు బోర్డర్ దాటవచ్చనే దానిపై ఆంక్షలు. భద్రత కట్టుదిట్టం చేసిన ఇండియా.
బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం తెలుగు రాష్ట్రాలకు 4 రోజుల పాటు వానలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన వాతావరణ శాఖ.